దసరా రోజున 15,000 మీ ఆటో కార్మికులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 15,000 రూపాయలు ఏం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదండి. 15,000 రూపాయలు అంటే రోజుకి వచ్చేసి 30 రూపాయలు పడిందండి. 30 రూపాయలు మేము ఏం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఫ్రీ బస్ లేదు, ఏం లేదు. జగనన్న గవర్నమెంట్లో 10,000 రూపాయలు వేశారు మాకు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి మ్యాక్సిమం 25,000 30,000 రూపాయలు అయితే అని గిట్టుబాటు అవుతుంది. అదేమి లేదు. మరి ఇప్పుడు నా సంవత్సరానికి వచ్చేసి 50,000 రూపాయలు ఫీజులు కట్టుకోవాలి పిల్లలకు. మేము ఎలా బతకాలండి? ఫోటో కేసులు, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు, అది లేదు. ఆటో వాళ్ళు అంటే మరి చులకన ఏమండి, కాకి షర్ట్ లేకపోతే 1000 రూపాయలు కేసు, ఫోటో కొట్టేస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు, కరెక్టే. 15,000 రూపాయలకి ఎన్ని రూల్స్ పెట్టారంటే మాకు ఇప్పుడు లైసెన్స్, ఇన్సూరెన్స్, సి బుక్, ఆర్సీ అన్నీ 100 పెట్టేశారు. అసలు ఒకటి కాదు 100. ఓనర్కి డబ్బులు మళ్ళీ తోలే డ్రైవర్కి ఏం పడవు. తోలే డ్రైవర్కి ఏం పడవు. ఓనర్ బాగుపడతాడు. అటు 4 బళ్ళు ఉన్నాయనుకోండి, ఒక బండి కన్నా వస్తాయి. తోలే డ్రైవర్ అలాగే ఉంటున్నాడు. ఇప్పుడు మీ ఆటోలో అమ్మేసేసి ఏదైనా కూలి పనికి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. అంటే ఎన్నికలప్పుడే హామీ ఇచ్చారు కదా మరి ఫ్రీ బస్ అనేది, మరి అప్పుడైతే ఇంత ఎఫెక్ట్ అయితే అనుకోలేదు. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా అది కూడా లేదు కండి. మీ ఫ్రీ బస్ పెట్టుకోండి, తప్పలేదు. ఫ్రీ బస్ మేము వద్దంటలా. మాకు గ్యాస్ సబ్సిడీ ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు మాకు. ఓకే, గ్యాస్ సబ్సిడీ ఇస్తానని ఇవ్వలేదు. 3 ఇచ్చామని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు. ఎక్కడ ఇచ్చారండి? ప్రభుత్వం చెప్పేది 3 ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీకైతే ఏమీ రాలా? గ్యాస్ సబ్సిడీ ఇవ్వలేదండి. తల్లికి వందనం వేసామంటున్నారు. వేసారు కరెక్టే, ఒకటి పడింది ఒకటి పడలా. మరి ప్రభుత్వం అయితే సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఆ మీటింగ్ అంటే 100 పెట్టుకోవచ్చండి. మీటింగ్ తప్ప ప్రజలకైతే పథకాలు అందట్లేదు మీ ఉద్దేశంలో? అందుతున్నాయి, కొంతమందికి అంది, కొంతమందికి అందట్లా. ప్రభుత్వం చెప్పినట్టు ఎందుకంటే ఇప్పుడు వాహన మిత్ర పెట్టారు. వాహన మిత్ర ఎంతమందికి అంది, ఎంతమందికి అందో చెప్పండి. అంటే ప్రభుత్వం చెప్పేది మేము గత ప్రభుత్వంలో ఉన్న వాటిని అమలు చేస్తున్నాము, వాహన మిత్రకు సంబంధించి మేమేం కొత్తగా తీసుకురాలేదని ప్రభుత్వం చెప్తుంది. మరి వాహన మిత్ర ఇంతకుముందు అమలు చేసిందంటే అప్పుడు ఫ్రీ బస్ లేదు, అయినా 10,000 వేసారు మాకు. ఏజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం దాని గురించి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, మీరు పెంచాలి కదా కనీసం. మీరు పెంచకుండా దాని మీద 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు అంటే రోజు 30 రూపాయలు పడింది. మీరు ఎలా ఇచ్చినాడు? మరి మాకు ముష్టేస్తున్నట్టే కదా. మాకు మా బతుకులు చాలా దుర్భరంగా ఉన్నాయన్న. సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మరి కూటమి ప్రభుత్వం మీద ఇంకా బెటర్గా ఉండాలన్న. ఓకే, ఫ్రీ బస్ అయితే పెట్టుకోవచ్చు. 15,000తో పాటుగా 15,000తో పాటు ఇంకో 10,000 ఇవ్వాలి. కేసులు తగ్గించడం కానీ, కేసులు ఎరగొట్టేస్తున్నారన్న ఫోటోలు. బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ పోలీస్ ట్రాఫిక్ పోలీసులే బెస్ట్ ఫోటోగ్రాఫర్స్. అది మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం మీద? ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? బెటర్గా ఉంది కానీ మాకైతే చాలా ఇబ్బందిగా ఉందన్న. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాక మీ ఉద్దేశంలో? అన్నీ బాగానే ఉన్నాయి. మాకు మట్టిగా ఎన్ని ఏం చేశారు. మాకు కిరాయిలు లేవు, ఏంటి డబ్బులు వేస్తున్నారు. మేము మాకు బళ్ళు లేవు, ఆటో లేదు, అద్దె ఆటో తోలుకుంటా నేను. అద్దె ఆటోనా బాబాయ్? అద్దె కట్టాలి, అద్దె కట్టాలి. ఏంటి ఇంట్లోకి ఎంతో కొంత కావాలి. మా వల్ల కాని పరిస్థితిగా ఉంది. మేము ఇంకా అడుక్కోవాల్సింది, ఇంకా పరిస్థితి అట్టా ఉంది. కిరాయిలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా. మరి ప్రభుత్వం తరపున పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి కానీ బండి ఓనర్కే వస్తున్నాయి. అలాంటి అద్దెకున్న అంటే ఈ 15,000 దసరా రోజు వేస్తామన్నారు, అది ఓనర్కే చెప్పారు. మరి ఓనర్కే మరి మేము డ్రైవర్లు అండి. 54 సంవత్సరాలు. నాకు బండి కొనుక్కునే స్తోమత లేదు. మరి అంటే ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు కదా బాబాయ్, ఆ పథకాలు ఏమైనా వస్తున్నాయా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. అవి వస్తున్నాయి బాబు, నాకు తెలియదు. పెన్షన్ పెంచామన్నారు, ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ మాకు ఎవరికి రావట్లా. తల్లికి వందనం వేసామన్నారు, చదువుకునే పిల్లలు ఉంటే. మాకేమి లేదు, ఏమీ రాలా. పొలం డబ్బులు వేసామన్నారు, పొలం ఉంటే. మాకు లేదండి పొలం. ఇటీవల ఉచితంగా బస్సు పెట్టారు, దానివల్ల బాగా ఇబ్బంది అయింది మీ ఆట వాళ్ళకి. ఇబ్బంది అయిపోయింది మా వల్ల, ఏమీ కావట్లా. మరేంటి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా మీ ఉద్దేశంలో? మంచి జరుగుతుంది కానీ ఏంటి మాకు అద్దె బండి వాళ్ళకి ఏమీ లేదండి. మిమ్మల్ని కూడా పట్టించుకోవాలని చెప్పండి మరి ప్రభుత్వానికి. మాకు లేదు మరి, సొంత బండి లేదు, అద్దె బండి. ఓకే, సో చివరిగా బాబాయ్ జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? అది మటుకు నాకు తెలియదు. మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారు? గెలవరు. ఎందుకు బాబాయ్, ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? నాకు ఈయనే బాగా చేస్తున్నాడు. ఓకే, చంద్రబాబు గారే బాగా చేస్తున్నారు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉంది. మాకే అన్యాయం అయిపోయాం. మిమ్మల్ని కూడా పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ప్రభుత్వం అనుకుంటున్నాం. ఓకే, ఎందుకు స్టార్టింగ్ కనుక ఇప్పుడు ఉన్నదాంట్లో చేసుకొస్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం అనే చెప్తుంది. మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు. సో ఎందుకు మంచి ప్రభుత్వం? ఎందుకు మంచి ప్రభుత్వం అనేది మేము ఎవరు చెప్పలేదు. అది అంటే మీ ఉద్దేశంలో అప్పులతో ఉన్న రాష్ట్రం మందే, దానివల్ల మెల్లగా చేస్తారు. అంటే పథకాలు అన్నారు కదా, సూపర్ 6 వస్తున్నాయిగా. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లా. ఓకే, అందుబాటులో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. పనికి అయితే పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి. మీ వరకు మీకు ఏమైనా వచ్చాయా బాబు ఈ ప్రభుత్వం? మా వాళ్ళకి ఏమి లేవు కదా. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఇచ్చామని చెప్తున్నారు.
తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. అవి ఒక్క నిమిషమే, తల్లికి వందనం వేసామంటున్నారు. మైక్ దగ్గర పెట్టండి ఫస్ట్. తల్లికి వందనం చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వేశారు. ఇటీవల ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సులు ఎక్కుతున్నారు ఆడవాళ్ళు. రేపు మా ఆటో వాళ్ళకి 15,000 వేస్తా ఉన్నారు. వేస్తారంట. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదే. అంటే ప్రభుత్వం పూర్తిగా ప్రజలను వదిలేసింది, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఇష్టం అయింది, నెక్స్ట్ గవర్నమెంట్ అయిందేమో. అంటే జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా మీ ఉద్దేశం? అంటే జనాలకు తెలియాలి, అది నువ్వు నేను చెప్పేది కాదు కదా. మీరు జనాలే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిప్రాయం ఏంటని. మీ రోడ్ ఎవరికైనా వేసుకోండి. మీ అభిప్రాయంలో బాబే మీరేమనుకుంటున్నారు? అంటే మీరు ఏమనుకున్నావు చెప్పు. మేము అసలు ఆ టయానికి ఉంటామో పోతామో అనుకుంటారులే బాబు, చనిపోయి మాట్లాడింది కానీ ఎవరైనా వెళ్ళిపోతాం ముందు కానీ అది కాదు. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా మీ ఉద్దేశంలో? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? ఎప్పుడైనా పర్లేదు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, కానీ ఏంటంటే ఆటో వాళ్ళకి జగన్ గవర్నమెంట్లో ఆల్రెడీ సంవత్సరానికి 10,000 వేసేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 వేస్తానంది. కానీ ఈ పార్టీ కల్లా జగన్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ 2 సార్లు వేసేది. కానీ కూటమి ప్రభుత్వం ఈ 15,000కు కూడా కరెంటు బిల్లు వచ్చేసేసి ఏది 300 యూనిట్లు దాటితే అది లేదంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏది ఒకవేళ వాళ్ళ పిల్లలు తోలే ఆటోలు కూడా డబ్బులు వేయనంటున్నారు. దీనికి ఎన్నో పెడుతున్నారు. అసలు ఏదైనా కానీ జనాలు బాగా ఇబ్బందిగా ఉంది. ఆటోలు తోలని కనీసం ఆ గ్యాస్కిను ఇంటికి కూడా 100-200 కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లా. ఏదో పొద్దున్న లేసి బండికి వస్తున్నాము, సాయంత్రానికల్లా ఇంటికి వెళ్తున్నాం, కానీ ఆ 200 రూపాయలు 300 రూపాయలు కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. ఆ పరిస్థితిలో ఉంది. మరి ప్రభుత్వం తరపున ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఇప్పుడు 15,000 కాకుండా ఆటో కార్మికుడు ప్రతి కార్మికుడికి కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు వేయాలి. రెండోది ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని అన్నారు. వాళ్ళు వాగ్దానం చేశారు. ఆటో సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు ఏ ఆటో డ్రైవర్కైనా కానీ ఏదైనా జరిగితే ఆ ఆటో డ్రైవర్కి, ఆ కుటుంబానికి అనేది మేలు జరగడానికి నేను కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏది చంద్రబాబు నాయుడు గారిని, నేను మన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. సో జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా మీ ఉద్దేశంలో? ఈ సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా అమలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వమే వస్తుంది. అంటే ఆల్రెడీ సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది కదా ప్రభుత్వం. సూపర్ 6 హిట్ అంటుంది కానీ అంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టడం మూలంగా మరి ఎంతవరకు హామీ ఇచ్చారు కదా అన్న, ఎన్నికల్లోనే ఇచ్చారు. మరి అది ఎన్నికల్లో ఇచ్చారు కానండి, అది ఎంతవరకు లబ్ధి చెందుతుందో అది గవర్నమెంట్కే తెలియాలి. దానివల్ల వేరొక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు. అసలు ఆటో తోలుకొని బతికే వాళ్ళని కూడా అందరినీ రోడ్డు మీద లాక్కొచ్చారు కదా కూటమి ప్రభుత్వం. సంవత్సరానికి 25,000 వేస్తారన్నారు. ఆ 25,000 ఏది వాళ్ళు ఇచ్చిన హామీ, ఆ డబ్బులు కూడా వేయలేదు. సంక్షేమ బోర్డు అనేది ఆటో డ్రైవర్లకి ఏర్పాటు చేయాలి. రెండోది ఆటో డ్రైవర్లకి 21 జీవోని రద్దు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సిఐడి తరఫున మేము కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం అనేది చాలా బాగానే ఉంది, కానీ ఏంటంటే ఆటో డ్రైవర్లకి కొంచెం గట్టిగా పట్టించుకుంటే బాగుంటుంది.